హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు, నవనిధులు అంటే ఏమిటి? అష్టసిద్ధులు: 1 అణిమ, 2 మహిమ, 3 లఘిమ, 4 ప్రాప్తి, 5 ప్రాకామ్యము, 6 ఈశత్వం, 7 వసిత్వం, 8 సర్వకామసిద్ధి, కామావసాయిత్వము. 1 అణిమ, శరీరమును అతి చిన్నదిగా చేయుట. 2 మహిమ, శరీరమును అతి పెద్దదిగా చేయుట. 3 గరిమ, శరీరము బరువు విపరీతముగా పెంచుట. 4 లఘిమ, శరీరమును అతి తేలికగా చేయుట. 5 ప్రాప్తి, కావలసిన వస్తువులు పొందుట. 6 ప్రాకామ్యం, కావలసిన భోగము అనుభవించుట. 7 ఈశత్వం, ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారము పొందుట. 8 వసిత్వం, అన్ని భూతములను లోబరుచుకునుట. నవనిధులు: 1 పద్మం, 2 మహాపద్మం, 3 శంఖం, 4 మకరం, 5 కచ్చపం, 6 ముకుందం, 7 నీలం, 8 కుందం, 9 వరం. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ, జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి. ఆంజనేయ స్వామి లంకిని జయించు సమయాన తాను స్వయంగా అణువులా మారి లంకిని నోటిలో వెళ్లి తిరిగి బయటకు వచ్చి కొండంత శరీరాన్ని పెంచి లంకినిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే. ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్నా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తారు. అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు. శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు, కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప. వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. అందుకే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు, భక్తుడు, దైవం అయ్యారు.